పంచ కట్టుకొని ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. కావాలరా అంటే కొడతాడు. వరుణ్ ఏమైంది? అర్ధగంట కాగానే వరుణ్ ఏమైంది? పైసలు లేవని చెప్పి చెప్పులు కార్లోనే ఇప్పుడు ఆడదాకా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోదామంటారు. మేము ఒక పెద్ద ట్రబుల్లో మిస్ అయిందే. వీడు పంచ తీసుకొని వస్తుండు స్వర్ణగిరి పోతున్నాం అంటే పంచ కట్టుకొని ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు తెచ్చుకున్నావా పంచ? తెచ్చుకున్నారా? పంచ తెచ్చుకున్నావా? మ్యాండేటరీ మరి. అదేంది మ్యాండేటరీ? దేనికి? యాదగిరిగుట్టలా? ఏ జోక్ చేయక. నిజం మ్యాండేటరీ. మన జూన్ 1 నుంచే పెట్టారు. మన కేసీఆర్ దేనేమో అని చెప్పి నేను పంచ తెచ్చుకోలే. మ్యాండేటరీ బాయ్స్ కొనాలి, ఇంకా తప్పదు మీరు. అయ్యా ఎక్కడుంది మూత? అట్ట ఇటా ఇక్కడ కారు పెట్టి మూత ఎక్కడ ఉంటదంట? అరే మీ కార్ కి ఏడుంటదిరా? మీ కార్ కి రైటా లెఫ్టా? మీది ఇప్పుడు చూడు 1000 కొట్టానా? ఒక నిమిషం ఆగు. 3, 4, 5, 6, 7 750 కొట్టు ఫస్ట్. వీడు వర్షిత్ వాళ్ళ అన్న. వీడు కొట్టిపిరా ఫస్ట్ 750 కొట్టి అంట. కాదురా, ఫస్ట్ 750 కొట్టి తర్వాత 300 కొట్టి అంట. ఆన్లైన్ చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా. 1000 రూపాయలు ఇచ్చుకొని 700 క్యాష్ కొట్టనా? వీడు వర్షిత్ వాళ్ళ అన్న. వీడు బన్నుగాడు ఆన్లైన్ అంటే మాకు అన్ననే కానీ చాలా దగ్గర. అరే అరే అని అంటాం మేము. మరి పెట్రోల్ కొట్టియగలవు. స్కానర్ భారత్ పే కరో ఇట్లా పెట్టి పెట్టరా ఇట్లా ఇట్లా గీకరా. ఇది దిస్ కెన్ యూ సీ ఇట్? స్కాన్ అయితే లేదు. వచ్చినాయా? తీసుకో. ఇది ఎందుకురా? అరే ఇది ఉండని కార్లోనే ఉండని, కార్లోనే ఉండండి రా. అది లోపల పెట్టరా. ఇది అంటించుకున్నాం అనుకో మనము ఫాస్ట్ ట్రాక్ అని చెప్పి ఇళ్ళకెళ్ళి కట్ చేసుకొని అన్న స్కిడ్ కొట్టాను ఒకటి. చాలా మంచిగా కాదు. ఆ లోపల వేదానికి ఏమంటాడు తెలుసా? 750 క్యాష్ ఇస్తా, మిగతా 250 ఆన్లైన్. ఫస్ట్ 750 కొట్టి అంట. తెలివి ఎవరిచ్చిర్రు? పైసలు ఇంపార్టెంట్ కాదరా. పైసలు ఇంపార్టెంట్ కాదురా, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను అయితే సావ కొడతాడు రా. కొడతాడు. అరే వర్ష 300 కావాలరా అంటే కొడతాడు. వరుణ్ ఏమైంది? అర్ధగంట కాగానే వరుణ్ ఏమైంది? అయిందా? వచ్చిందా? అరే అన్న కెమెరా ఉంటే మాట్లాడాడు. హీరో మెటీరియల్ అదంతా స్వర్ణగిరి గైస్. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, ముందట ఇప్పుడు కారు కుదగాలి. అదంతా స్వర్ణగిరి. తడబడుతుంటాడు. నేను ఏం చెప్పినా అంటే వీళ్ళకి పొద్దుగాల 9 గంటలకు పోయి 2 o'clock వచ్చేద్దాం. ఇంట్లో మా మమ్మీ తిడుతుంది అన్నం తినేసేద్దాం అని అంటే వీళ్ళు 2 o'clock తీసుకొచ్చారు. వీడు వర్షిత్ వాళ్ళ అన్న. చూడు వర్షిత్ వాళ్ళ అన్న అని చెప్పు. హాయ్ వర్షిత్ వాళ్ళ అన్న. పాడతా తీయగల పార్టిసిపేట్ చేసి వచ్చిరా. అదే నవ్వుతాడేదిరా పన్ను. నిజంగా చెప్పు, ప్రొఫెషన్ ఎప్పుడు తప్పు చెప్పదురా పన్ను. పాడతా తీయగల దానికే నారా మీరు షో పెయింట్ చూసినా ముందర కూర్చున్నావు నువ్వు. అవు వీడు ముందట కాదు కాదు వీడు రాలే. నువ్వే చూపిస్తా వీడియో. ఏది? వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీడికి పోయి చూసినావు. వీడు ముందర కూర్చున్నావు అంతా ఇట్లా సూట్ వేసుకొని ఒక టీవీ షోకి. నేనే పంపించిన వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీ వీడు ముందట సూట్ వేసుకొని కూర్చుండ్రు. అయ్యా అది నేను ఎందుకు యూట్యూబ్ లో వచ్చిందిరా. వీడు పంపించిండు, యూట్యూబ్ లో వచ్చిండు. వీళ్ళ డాడీ పెట్టుకొని చూస్తుండంట. మేము రీచ్ అయిపోయినాం ఏడికి, యాదగిరిగుట్ట కమాన్లకి. యాదగిరిగుట్ట ఇదంతా చూస్తే డెవలప్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు స్వర్ణగిరి రాలే, సారీ యాదగిరిగుట్ట రాలే. వీడు వర్షిత్ గారు నాకు రాత్రి 11 o'clock అట్లా నువ్వు ఎప్పుడు స్వర్ణగిరి చూడలే అని ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టి ఇదేరా వరుణ్ స్వర్ణగిరి అని అన్నాడు.
కెమెరా తీసేస్తే నవ్వుతుండు, కెమెరా పెడితే నవ్వుతలేడు, డబ్బా గంటలకి ముఖం పెట్టిండు. సో ఇది ఇట్లా పోతుంటే అదరుగుట్టు వస్తుంది అన్నమాట. వాడు కూడా ఎట్లా వంట పెట్టుకుని బండి. ఇదేం శంషాబాద్ రోడ్ లెక్క లేదు. నువ్వు నా గల్లి పెడతా క్లీన్ చేయించిన పడాలి వీడియోలా. ఎక్సైట్మెంట్ తో కూడుకున్నాడు కుర్రోడు. సో గాయస్ ముందటికి పోయిన తర్వాత యాదగిరిగుట్ట రాగానే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేస్తా గాయస్, మీ టెన్షన్ పడకుర్రి. సో ఇది గాయస్ హనుమంతుడు, ఇది శివలింగం. ఒకప్పుడు వేరే లెక్క ఉంటుండే, ఇప్పుడు మొత్తం మార్చేసారు. ఇది కాళికామాత. దీని లోపల ఆడ సింహం ఉంటుంది. సింహం లోపలికి వెళ్ళి పోతే ఏముంటుందిరా వర్షం, అదేదో ఉంటాయి కదా ఆల్ డిఫరెంట్ కైండ్ దేవుళ్ళు అట్లా. నిన్న ఏమన్నాడు తెలుసా, రష్ లేదు కదా ఇప్పుడు యాదగిరిగుట్ట కాడ. నిన్న ఏం చెప్పిండు అనుకుంటున్నావు, ఇవాళ లేకపోతే లేదు శ్రావణ మాసం ఎండింగ్. వాడు అష్టమ్మవారు వీడు ఉండేది హైత్నగర్లో, అష్టలక్ష్మి గుడికి వెండు కొత్తపేటలో. సో గైస్ వచ్చేసింది యాదగిరిగుట్ట. గైస్ మేము చిన్నప్పుడు ఇట్లా ఇంట్లోతో వచ్చి ఊకే బొమ్మలు కొని అని చెప్పి ఎమ్మట పడుతుండే. అవి చూసి నాకు మళ్ళీ బొమ్మలు కొనాలనిపిస్తుంది. ఫోన్ వస్తుంది ఓవర్దో వేస్ట్ ఫెలో. ఫైనల్ అయితే మేము ఇక్కడికి వచ్చేసినాం యాదగిరిగుట్ట. వరం దగ్గర ఉన్నట్టు, వరం దగ్గర లేదు ఉంది, ఆన్ చేతిలో పెట్టుకున్నాను ఫోన్ అంటాడు. ఇంపార్టెంట్ లెక్క ఎత్తిండు. వర్షిత్ నాకేమైనా బొమ్మలు కొనియచ్చు పోయేటప్పుడు. వచ్చేస్తున్నాం అనుకో. బాగుంది కదా ఇది. కట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. అద్దం నింపెందుకు దిస్ ఈస్ ద వ్యూ. మొత్తం యాదగిరిగుట్ట అంటే ఇది ఇట్లుంటది. నాకు మా అన్న చెప్పిండు, వర్షిత్ వాళ్ళ అన్న. ఎందుకంటే వర్షిత్ వాళ్ళ అన్న పెద్దోడు కాబట్టి, పెద్ద కాబట్టి ఊకూకి వస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడంటే అక్కడ పంపిస్తారు. మేమే ఫస్ట్ టైం చెప్తున్నాం. ఇది మనం కార్ ఇప్పుడు ఆడబెట్టి ఫ్రీ బస్సులు ఎక్కి పోవాలా. మన సిటీలోనే కాదు, లేడీస్కి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి కూడా ఫ్రీ బస్సే. ఇక్కడ నుంచే అది కూడా ఇక్కడ మనందరికి ఫ్రీ బస్సే కదా, మనం లేడీస్ ఇప్పుడు మన ఫ్రీ బస్ ఎందుకు. ఇక్కడ ఏం చేసిండంటే వాళ్ళ డాడీ కార్ తీసుకొని పోయిండు, పంపిస్తారేమో గుట్ట మీదకి కార్లోనే పోదామని చెప్పి. కానీ వాడు ఏం చెప్పిండంటే బై మిస్టేక్ భువనగిరి ఎమ్మెల్యే అని చెప్పిండు వాళ్ళ డాడీ పేరు. ఈయన ఎవరు అంటే భువనగిరి ఎమ్మెల్యే అని అన్నాడు. సో పంపి అట్లా ఆడ పోలీసు వాళ్ళతో క్లాస్ వేసి ఇగో వీడికి వెళ్ళి పెట్టు, వెనకకి వెళ్ళి పెట్టు. పోలీసు వాడు చూసి కొట్టగల నేను బన్ను. అరే ఉరికొచ్చి కొడతాడు రాడు. ఫ్రీ బస్ అని చెప్పి వచ్చాడు, ఫస్ట్ సీట్లో కూర్చుండు. వాళ్ళ అన్నగాడే ఎందుకనే కూర్చుండు. గైస్ ఇదే గైస్, వీడు లిఫ్ట్ అడుగుతుండు. వర్షిత్ గడు కాలు నొప్పి లేచి లిఫ్ట్ ఇచ్చి దానికి. మేము ఏం చేసినామంటే దర్శనంకి ఫోన్ తీసుకోవద్దు కాబట్టి కిందనే పెట్టినాం ఫోన్. లిఫ్ట్ అడుక్కోను వేస్ట్గా, వీళ్ళందరూ కిందనే ఉండు. సో ఇట్లా ఉందని చెప్పి ఫోన్ కిందనే పెట్టిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఉల్టా నడుచుకుంటూ పోయి ఆడదాకా పోయి ఫోటోలు దిగడానికి ఆడదాకా పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు అంతే, వచ్చినందుకు ఒక ఫోటో దిగాలి అని తర్వాత ఈడొక్కడే లాస్ట్ వచ్చింది లిఫ్ట్ అడుక్కొని. మరి ఈ లిఫ్ట్ అడుక్కోలే, ఈ లిఫ్ట్ అడుక్కోండు. ఎందుకు వస్తారు యాదగిరిగుట్టకి స్నాపులు పెట్టనీకి. గైస్ కరెక్ట్ 6 o'clock నుంచి గుట్ట దిగి కిందికి వచ్చినాం. అందరు ఫోటోల కోసం 2 కిలోమీటర్ మీదకి ఎక్కిర్రు, మళ్ళీ కిందికి రానికి 2 కిలోమీటర్లు అయింది.
పిచ్చి కుదర్రా వీడు. ఈయన్ని బస్కి మూలవి నిలబెట్టి మస్తు ఎంజాయ్ చేసినాం మేము. వీడు దాసుకుండు, వీడు కష్టమే, వీడు ఈయన కేర్ తీసుకుండు. ఇది స్వర్ణగిరి గాయస్. యాదగిరిగుట్ట అయిపోయి స్వర్ణగిరికి వస్తాను అందరూ. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన పార్కింగ్ స్పేస్ బట్టి మనం ఇంటికి వస్తాం. ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంది అనుకో, ఇక్కడ పబ్లిక్ తక్కువ ఉంటే దర్శనానికి పోతాం, లేదనుకో ఇంటికి పోతాం. వీడు కావాలని గుంతలాలు ఎత్తేసుకుంటూ పోతుంది, నేను మాట్లాడొద్దని. అరే బండ్ల మీద కూడా వస్తుర్రా, బస్సులో కూడా వస్తుర్రు. సార్ నీ ముఖం చూపించుకో. బొట్లు లేవు, ఏం లేవు, కానీ ఓ పెద్ద సోకులకు గుళ్ళాలకు గోపురాలకు తిరుగుతుర్రు వీళ్ళు. ఆడ స్వర్ణగిరి. ఇప్పుడు స్వర్ణగిరి రోడ్లు వేయలే అని చూపి, రోడ్లు వేయలే అని చూపి. రోడ్లు వేయలే గాయస్, రోడ్లు వేపేర్రి. పార్కింగ్ పైసలు మాత్రం తీసుకుంటారు 50 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర, కానీ రోడ్లు వేయలేదు. ఒక్కొక్కరి దగ్గర కాదు, కార్కి 50 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అంట. వీడు తెలుసు కదా గైస్, వీడు వర్షిత్ వాళ్ళ అన్న, వర్షిత్ వాళ్ళ ఫ్రెండ్. ఈ బన్నీ వీళ్ళిద్దరు పేరు మంచిగా ఉంది. ఈయన పేరు వర్షిత్, నా పేరు వరుణ్. వివి ముందట, బీబీ వెనకాల, అట్లుంటది కాంబినేషన్ తోటి ఇష్టం. ఇప్పుడు ఆ గుడిలో పోయేటప్పుడు కూడా నేను చేతులు పట్టుకొని పోతాం, ఇట్లా అలా చేతులు పట్టుకొని వస్తారు. సైజ్ కూడా ఇద్దరు ఏంది చూడు, ఇద్దరు కూడా కొంచెం పర్సనాలిటీ ఉన్నోలే. వాడు నేను ఒక పోజ్ పెట్టి దిగిన యాదగిరిగుట్టలా, వీడు ఆ పోజ్ పెట్టుకుంటే బుర్ర అడ్డం వస్తుందని చెప్పి బాలే గైస్ వచ్చేసినాం. కమాన్ ఇది ఏమంటారు, ఇది మనం ఎంట్రెన్స్ అంటారు, ఇది ఎంట్రెన్స్ అంట. ఆర్చ్. మనం బయట కమాన్ అంటే ఒకటి, వీడు ఆర్చ్ అంటుండ్రా, వీడు ఆర్చ్ అంటుండు, ఇంగ్లీష్ మాట్లాడుతుండు వీడు. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దన్. ఇది ఇలా డాడీ ఆర్ఐ పనిచేసింది, మొత్తానికి ఐడి కార్డ్ పనిచేసింది మన అంకుల్ది. డైరెక్ట్ విఐపి దర్శనం ఇప్పుడు స్వర్ణగిరి లోపల. అంటే 2 గంటలు అవుతుంది అనుకున్నా, డైరెక్ట్ విఐపి. మన కార్డ్ ఈడ పనిచేసింది, ఈడ పని చేయకపోయినా కానీ అది వాళ్ళు టైం పాస్ కి విఐపి దర్శనం అని చెప్పారు. కానీ అందరు బండ్లు పెట్టే దగ్గరనే మమ్మల్ని కూడా బండి పెట్టించిండు. ఏం పనికిరాలే కార్డ్ ఇది, అందరు బండ్లు పెట్టిన జాగాలే పెట్టినాం. నువ్వు ఇక్కడ గ్యాప్ ఉంది దీంట్లో, వెనకది స్వర్ణగిరి గైస్. స్వర్ణగిరి గైస్. ఇది స్వర్ణగిరి ఇంకా లోపల. ఎడికోదాం మొత్తానికి స్వర్ణగిరి వచ్చేసినాము. వీటి నామం పెట్టుకున్నాం మేము. ఒక మోసమైన ఇది 4K వస్తుంది, బ్యాక్ అయితే క్లారిటీ వస్తుంది. సో ఇది యాక్చువల్ స్వర్ణగిరి. గైస్ మేము ఒక పెద్ద ట్రబుల్లో మిస్ అయిండే. ఏంటంటే ఫస్ట్ మేము 50 రూపీస్ కట్టిన తర్వాత స్వర్ణగిరి దర్శనం అని అనుకున్నాం. సో ఇగో వీడు వెనకాల బన్నీగాడు ఏం చేసిండంటే, స్వర్ణగిరి దర్శనం బాగుంటుంది, లోపల పోదాం అందరం మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, అదే స్వర్ణగిరి గుడి అనుకుని నేను అనుకున్నా. ఈడు కూడా అట్లనే అనుకుంటూ, పరిస్థితి వాళ్ళ అన్న కూడా అట్లనే అనుకుంటు. అయితే నేను పరిస్థితి గారిని స్వర్ణగిరి చూపిస్తారా అని చెప్పి అంతా తిప్పిన, వాటర్ ఫాల్స్ దాకా తీసుకుపోయినా. వీడు చెట్టు గుంజక అని చెప్పి ఇటు వచ్చిండు. బన్నీగాడు అప్పటిలోపు టికెట్లు తీసుకుందాం నడు లోపల పోదాం అని చెప్పి లోపల పోతుంటే టికెట్లు తీసుకొని లోపల పోయినాం. 1 నిమిషంలో దర్శనం అయింది. కానీ మేము అనుకున్న దేవుడు వేరు, ఆడున్న దేవుడు వేరు. ఆడ దర్శనం 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపల పోయినది ఎప్పుడేమో వెంకటేశ్వర స్వామి ఉండే. దాని తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే మేము అనుకుంది లోపల లేదు అసలు. తర్వాత బయటకు వచ్చి చూస్తే ఫ్రీగా స్వర్ణగిరి అది ఉండే. వీళ్ళు 50 రూపీస్ ఇక ఏదో ఏమన్నారు
హుండీలు వేసినట్టు అట్లా ఫీల్ అయ్యారు. అందరికీ తెలుసు స్వర్ణగిరి అందరూ వస్తారు. ఇట్రా సో గైస్ మొత్తానికి స్వర్ణగిరి యూజ్ చేసినాం. చూడండి మీకు కనిపిస్తుంది ఉంటుంది లైట్లు ఇవంతా. సో ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.